కన్న తండ్రిని హత్య చేసింది కుమార్తె. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. మద్యానికి బానిసైన తండ్రిపై కుమార్తె మమత పగ పెంచుకుంది. తన తల్లి హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శించలేదన్న కోపంతో తండ్రిని కొట్టి చంపింది. ఆ తర్వాత పిఎస్కు వెళ్లి మమత లొంగిపోయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కన్న తండ్రి బాధ్యత రాహిత్యమే కుమార్తె తనని చంపేదాకా తీసుకెళ్లిందా? నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బోధన్ లోనే ఏదైతే ధర్మారం గ్రామంలో జరిగిన ఘటన ఒకసారిగా కలకలు రేపింది. తండ్రి మద్యానికి బానిసై ఇంట్లో పట్టించుకోకపోవడంతో ఇటు కూతురు కావచ్చు అటు భార్యని కావచ్చు పట్టించుకోకపోవడంతో విసికి వేసారిన కూతురు ఎవరైతే ఉన్నారో కక్ష పెంచుకుంది. తండ్రిని బట్టలు పిండే బండరాయి ఏదైతే ఉందో ఆ బండరాయితో మోదీ తండ్రిని చంపింది. ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. తండ్రిని హత్య చేసిన కన్న కూతురు మమత ఎవరైతే ఉన్నారో నిన్న నవిపేట పోలీసులకు ఆడ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. 15 రోజుల క్రితం తండ్రి తన తల్లిని గాయపరిచి హాస్పిటల్ పాలు చేశాడు. ఆసుపత్రిలో ఉన్న తల్లిని కనీసం చూడటానికి కూడా వెళ్లకుండా మద్యానికి బానిసి ఇంట్లోనే పడుకోవడంతో 15 రోజుల తర్వాత కూతురు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగించి మరి తండ్రిని హత్య చేసింది. దీంతో పోలీసుల్లో లొంగిపోయింది. పోలీసులు కూడా క్లియర్ చెప్పింది. 15 రోజుల క్రితం తల్లిని గాయపరచడంతో కాలు విరిగింది. 15 రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. కానీ ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు తండ్రి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో తండ్రిని హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోయింది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అడిగినప్పుడు కూడా చాలా వరకు ఇటు కూతురి కావచ్చు అటు ఎవరైతే మమత తల్లిని కూడా పట్టించుకోకపోవడం, ఇంట్లో సరిగా ఉండకపోవడం, మద్యానికి బానిస అవ్వడం, తరచూ గొడవలు కావడం ఇలాంటి కారణాలతో కూతురు తండ్రిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ రాజేష్.